దాంట్లో ఒక పక్క ఆర్బీకేలు నిర్వీర్యం చేశాం. దాని ఫలితం ఏమైంది? నకిలీ విత్తనాలు వచ్చాయి, నకిలీ పురుగు మందులు వచ్చాయి, ఫలసాయం తగ్గిపోయింది, తెగుళ్ళు ఎక్కువయ్యాయి. వాటికి సంబంధించి పాపం రైతులకి ఖర్చు ఎక్కువైంది, రాబడి తక్కువైంది. వీటన్నిటికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయో ఆ వ్యవస్థలను నీరు కార్చాలనేటువంటి మీ దురుద్దేశం, చంద్రబాబు నాయుడు దురుద్దేశం వల్లనే ఈరోజు అన్ని విధాలా కూడా పాపం రైతులు ఒక పక్క నష్టపోతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, పండినటువంటి ఆ కాస్త పంట దిగుబడి తగ్గింది. ఆ పంటను తీసుకొని మార్కెట్కి వస్తే ఆ మార్కెట్లో కనీస మద్దతు ధర కదా దారుణమైనటువంటి విధంగా ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడికి ఎందుకో మనస్సు కరగడం లేదు, మనస్సు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలి అని చెప్పి. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పాడు, ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 13,000 12,500 ఇస్తానని చెప్పాడు, 4 విడతల్లో 50,000 ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాడు ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి 12,500 ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 13,500కి పెంచి 4 విడతలను 5 విడతలకు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులను ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తానన్నాడు, ఒక్క సంవత్సరం ఎగ్గొట్టేశాడు. అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి 20,000 రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం ఇవ్వకుండా ఈరోజు ముగించాడు. దాంతో ఏమైనాయి? పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకున్నాము, మద్యంలో ఎంత దోచుకున్నాము, ఈ స్కాముల్లో ఎంత దోచుకున్నాము, వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము, మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి, రైతు ఆర్థిక పరిస్థితుల గురించి, రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అటువంటి రోజుల్లో మనం ఒక్కసారి చూస్తే మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలు అనేటువంటివి మూసేయాలనేటువంటిది అర్థం కావడం లేదు. కానీ గతంలో రైతులు ఉండేవి కాదు. ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చేది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది. ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది. గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించేవాడు. ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. ఈరోజు ఎప్పుడైతే ఆర్బీకేలు పటిష్టంగా పనిచేయలేదో, వాటిని నిర్వీర్యం చేయాలనుకున్నారో, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు, రైతులు ఇన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. ఈరోజు మిర్చి రైతులు తీవ్ర ఎక్కట్లు పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు. మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా లాంటి దగ్గర ఈరోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చోద్యం చూడడం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు. మంచిదే, నువ్వు రైతు భరోసా కేంద్రం అన్నావు, ఆ పేరే మార్చాలనుకుని రైతు సేవా కేంద్రం అనుకున్నావు, రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా, ఇంకో పేరు పెట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలా, రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు. కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని. కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కొడుపుకుంటాడు. 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలం. ఈరోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం, మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చే అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం. ఈసారి ఎరువులు కొనాలి అంటే 270 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తా 350 నుంచి 400 రూపాయలు కొనుగోలు చేశారు. గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్టెడ్ అండ్ లేబుల్డ్, ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా టెస్ట్ చేసినటువంటి, ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటివి పంపించేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవడి పాటి కొడుకు కాకపోతే పాపం ఈరోజు పంట దిగుబడి దిగిపోయిందని 3 ఇంచులకే మామూలుగా వెనుదీస్తుందని చెప్పి కిందనే పంట పెరగకుండానే ఈరోజు గంట కడుతుందని రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి? మీరు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం, గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచించారు. ఎంతమంది ఈరోజు దానికి సంబంధించి ఉచిత పంటల బీమా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించడం, అదే సీజన్లో దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆ సీజన్లోనే రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం